ఇక బీజేపీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు పదవులు వర్తిస్తాయని రాజ్యసభ అభ్యర్థి పాక వెంకట సత్యనారాయణ తెలిపారు. సాధారణ కార్యకర్త అయినా తనకు పార్టీ రాజ్యసభకు పంపిస్తుందన్నారు. అధిష్టానం తనకు అప్పగించిన ఈ బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తారని అన్నారు. అయితే అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు ఇప్పటికే కేంద్రం నుండి నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని అంటున్న బీజేపీ రాజ్యసభ అభ్యర్థి పాక వెంకట సత్యనారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీజేపీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకునేది కాకుండా ఒక సాధారణ కార్యకర్తగా అనేక పదవులను అనుభవించినటువంటి, పార్టీ కోసం అనేక సేవలు చేసినటువంటి ఎవరైనా ఉన్నారనుకుంటే అది పాక వెంకట సత్యనారాయణ అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ 4 దశాబ్దాల తర్వాత కూడా ఇతనికి బీజేపీ అధిష్టానం గుర్తించి రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎంపిక చేయడం చాలా గర్హనీయమని కూడా పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనతో మాట్లాడేందుకు పాక వెంకట సత్యనారాయణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏంటంటే ఈ పదవి రావడం వెనక మీ కృషి ఫలితం, అట్లాగే పార్టీ కేడర్ ఏ విధంగా శ్రమించింది? పార్టీ కేడరు ప్రతి కార్యకర్త కూడా ఈ యొక్క ఎంపికను తమకు చెందిన ఎంపికగా దాన్ని భావించినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఒక 45 సంవత్సరాల పాటు సుమారు ఈ యొక్క కార్యక్రమాలు నడుస్తున్నటువంటి నేతృత్వంలో ఈ సంవత్సరాలన్నింటినీ కూడా ఆధారంగా చేసుకునేటటువంటి పరిస్థితిలో కేవలం పనే కాదు, అవకాశం వస్తే పదవులు కూడా కట్టబెట్టేటటువంటి యోచన ఉంటుందనేటటువంటి భావనని పార్టీ ఈరోజు తేటతెల్లం చేసింది. కాబట్టి కార్యకర్తలందరూ కూడా శ్రమించకుండా సార్ ఇప్పుడు మైనార్టీ బిల్లు సెంట్రల్లో ప్రవేశపెట్టడం జరిగింది, దానికి సంబంధించి మీ కామెంట్? ఖచ్చితంగా మైనారిటీ వక్ అమెండ్మెంట్ బిల్ అది. దేశానికి స్వాతంత్రం 40 ఏళ్ళు వచ్చింది, కానీ భూ స్వాతంత్రం అన్నది వక్ బోర్డు బిల్లు ద్వారా వచ్చిందనే విషయం తెలియజేస్తాం. ఏపీ నుంచి వెళ్ళారు, ఏపీ నుంచి వెళ్ళేటప్పుడు పోలవరం కానీ అమరావతి కానీ మీ వైపు నుంచి ఏ విధంగా సపోర్ట్ ఉంది? ఆల్రెడీ జరుగుతుంది, పోలవరం అంతా కూడా ఇస్తూ ఉన్నారు, దానికి అర్థం లేదు. దానికి సంబంధించి 3 లక్షల కోట్లు ఇందా చెప్పారు, మీకు 11 నెలలు ఇచ్చారు. అందులో భాగంగా పోలవరం పోర్టు, అమరావతి సంబంధించి పార్టీ తనను ప్రత్యేకంగా గుర్తించిందని కూడా పాక వెంకట సత్యనారాయణ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సాయితో ఐ శ్రీనివాస్, రాజ్ న్యూస్, విజయవాడ.